నమస్తే. కీర్తి సురేష్ గారు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక మహానటి ఇలాంటి సినిమా తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఒక రకమైన కెరియర్ ఒక పాత్రలో వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా అలానే ఉండేది. బట్ మీరు ఒక్కరే దాన్ని కొంచెం బ్రేక్ చేసి ముందుకెళ్తున్నారని మాకు అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు ఏంటి ఉప్పు కప్పు రంబు అంటున్నారు, దీని గురించి ఏంటి? ఉప్పు కప్పు రంగు ఇది నేను చాలా ఎగ్జైటింగ్గా చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇంత ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక కామెడీ ఫిల్మ్ కామెడీ రోల్ నేను ఎప్పుడు చేయలేను. సో తమిళ్లో ఒకటి చేశాను కాబట్టి అది కొంచెం వేరేలా కామెడీ ఉంటుంది. ఇది కొంచెం సెటైరికల్ కామెడీ. సో ఇది ఒక డిఫరెంట్ జానర్ వేరు, వేరేలాంటి కథాపాత్రాలు. సో ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు ఒక డ్రీమ్ అండ్ అది చేశాను. అండ్ అని డైరెక్టర్ నా ఫ్రెండ్, ఆయన ఒక 10 yearsగా నాకు తెలుసు. నేను నా ఫస్ట్ సినిమా గీతాంజలి అని ఒక సినిమా చేశాను ప్రియన్ సార్తో వర్క్ చేశారని. పాస్ట్ 10 years నా అక్క కూడా ప్రియన్ సార్తో వర్క్ చేసింది. నా అక్క అని నేను అన్నీ ఒకేలా వి ఆల్ గ్రూ అప్ టుగెదర్. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండి. ఎందుకంటే మన ఫ్రెండ్తో పాటు నేను నా మొదటి సినిమా నేను తనతో స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఫియన్ సార్కి. ఓకే. అండ్ ఇప్పుడు తన డైరెక్షన్లో ఒక 10 years తర్వాత ఇలా వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మధ్యలో